క్షమించాలి నన్ను. గత నివర్ తుఫాన్ వచ్చినాక పార్టీ ముఖ్య సభ్యులందరితోటి ఒక కాన్ఫరెన్స్ కాల్ జరిగినప్పుడు నెల్లూరు జిల్లా నుంచి చిత్తూరు, గుంటూరు, కృష్ణా, కడప జిల్లాల నుంచి నాయకులందరితో మాట్లాడుతున్నప్పుడు నివర్ తుఫాన్ వల్ల ఎంత ఇబ్బందులు జరిగినాయి, ఎంత పంట నష్టపోయిందని చెప్తున్నప్పుడు దాదాపు అప్పటికే ఆ రోజుకే అది 12 లక్షలుగా తేల్చారు. ఆ రోజుకి నిన్న వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 17 లక్షల వరి సాగు మొత్తం పండ్ల తోటలు ధ్వంసమైనవి, దెబ్బతిన్నాయి, నష్టపోయారు రైతులు. ఇది దాదాపు ఈ సంవత్సరంలో ఇది మూడోసారి రైతులు నష్టపోవడం. ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకేమనిపించింది, ఒకసారి క్షేత్రస్థాయిలో ముందు నేను అనుకున్నది నాయకులను పంపించి రిపోర్ట్ తెప్పించుకుందాం అనేది, కానీ నాకు అనిపించింది నేనే వస్తానని చెప్పాను ఆ రోజు. దాంట్లో కృష్ణా, గుంటూరు జిల్లా పర్యటన జరిగినప్పుడు ప్రతి రైతు చెప్పింది, నిన్న ఇప్పటికీ దాదాపు 4 రైతులు జరిపారు. కొత్త నిన్న సాయంత్రానికి ఇంకో 4 రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి నిన్న చనిపోయిన 2 రైతుల్లో మా దృష్టికి వచ్చింది, వాలిపోయే పంటని కోసే స్తోమత లేక, ఆర్థిక స్తోమత లేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఇలా 4 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు తాలూకు కష్టాన్ని మీడియా మిత్రులు, సోదరులు మీ అందరి సహకారంతో నిన్న చాలా బలంగా ఈ మెసేజ్ బయటికి వెళ్ళడం, రైతుకి మనందరం కలిసి చాలా భరోసా ఉన్నామనేది ఆ సంకేతాలు పంపడం నిజంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా నాకు పేరు మీ అందరికీ ప్రతి ఒక్కరికి నాకు కృతజ్ఞత. అలాగే ఉవ్వెత్తున జనం బయటికి రావడం, యువత బయటికి రావడం, వాళ్ళందరూ చెప్పింది మాకు ఒకటే, మధ్యలో మాట్లాడుతున్నప్పుడు రైతాంగానికి మీరు ఇంత ముందు వచ్చినప్పుడు మీకు అండగా ఉంటాం, రైతుల సమస్యలు మేము కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రతి ఊర్లో నుంచి ఆడపడుచులు కానీ పెద్దలు కానీ అందరూ ఊళ్ళు తరలి వచ్చినాయి. ఇదేదో ఎన్నికల కోసమో వీళ్ళ కోసం వచ్చింది కానీ నిజంగా కడుపు మండి ఆవేదన చెంది వీళ్ళందరూ ముందుకొచ్చి నష్టపోయిన రైతాంగానికి మద్దతు తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లా పర్యటనలో కూడా వర్షం ఎంత సహకరిస్తుంది, ఎంత ముందుకు వెళ్ళాలో అంటే మాకు ముందుగానే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక తుఫాన్ రాబోతుంది, ఇంకో 2 తుఫాన్లు రాబోతున్నాయి. దాంట్లో మీరు వచ్చే టైంకి వర్షాలు రావచ్చు అంటే అయినా కూడా మేము ఛాన్సెస్ తీసుకొని వచ్చాం. ఒకవేళ రేపు ఖచ్చితంగా అన్ని పర్యటనలు చేస్తాం. నిజంగా వర్షాల తాకిడికి ఇబ్బందికరమైన పక్షంలో ఉంటే దీన్ని ఒకసారి చర్చించి మళ్ళీ మేము ఏ నిర్ణయం తీసుకున్నాం మీకు చెప్తాం. కాదు మా మనసు మటుకు ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు తిరగాలనుంది. జరిగిన రైతుకి ఇక్కడ కూడా ప్రత్యక్షంగా మేము పరిశీలించి దాని మీద ఒక సంపూర్ణమైన ఇది అయిపోయిన తర్వాత, క్షేత్రస్థాయి పర్యటనలు జరిపిన తర్వాత ప్రతి జిల్లా స్థాయిలో నాయకత్వంతో ప్రత్యేకమైన పర్యటనలు జరిపించి ఎంత నష్టపోయారు, ఎలా నష్టపోయారు, దానికి ఏం చేస్తే బాగుంటుంది ఒక రిపోర్ట్ లాంటి తయారు చేసి బయట మన రాష్ట్ర ప్రజానీకానికి చెప్పడమే కాకుండా ఆ రిపోర్ట్ని కేంద్రానికి కూడా పంపించాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వంతో పాటు. అలాగే ముఖ్యంగా ఎప్పుడు పంట నష్టం వచ్చినా కానీ రైతులకు నిలబడుతున్నారు, కానీ కౌలు రైతుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతో కొంత సహాయం రైతుకు అందుతుంది, కానీ కౌలు రైతుకి మటుకు సంపూర్ణ న్యాయం జరగట్లేదు. మొన్న ఈ మధ్యన తెలంగాణలో జరిగిన దుబ్బాక ఎన్నికలు కూడా కౌలు రైతుల్ని వదిలేశారన్నది కూడా ఒక ప్రధానమైన అంశంగా మారింది. అలాగే నేను ఇన్ని సంవత్సరాల నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు చూస్తున్న ప్రతిసారి కౌలు రైతులు మాకు చెప్పేది మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. దాంట్లో భాగంగా భూమిని దున్నే రైతుకి మేము ఎంత బలంగా నిలబడి ఉంటామో అలాగే కౌలు రైతుకు కూడా మేము అంతే బలంగా నిలబడాలని నిర్ణయించుకున్నాం. భవన నిర్మాణ కార్మికులకి మేము ఎంత అయితే అండగా నిలబడ్డామో కౌలు రైతులకి చివరి కౌలు రైతు వరకు అది ఇంకోసారి. అలాగే ఈ వ్యవసాయం అనేది వ్యవసాయంగా కావాలి అన్నదే జనసేన ఆలోచన. దీన్ని తగ్గట్టుగా ఏం చేయాలి, దీని మీద ఒక ప్రత్యేక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, ఒక కార్యక్రమం రూపుదిద్దుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రతిసారి తుఫాన్లు వస్తూనే ఉంటాయి.
ప్రతిసారి లాభసాటి గిట్టుబాటు ధర ఈ మధ్యన మన చిత్తూరులో మదనపల్లి టమాటో యార్డ్లో వెళ్ళి ఆధ్వర్యం వెళ్ళినప్పుడు చేతికొచ్చిన పంటని ఎంత నష్టపోతున్నారు, ఎలా పడేశారు అని చెప్పి రైతులు మాట్లాడతాం చాలా బాధ కలిగించింది. పక్కనే ఉన్న కర్ణాటకలో గిట్టుబాటు ధర వచ్చినప్పుడు మాకు రావట్లేదు. ఇక్కడ మేము భవిష్యత్తులో జనసేన కోరుకుంటుంది ప్రతి వ్యవసాయం చేసే ప్రతి రైతుకి గిట్టుబాటు ధర కాదు, వారికి లాభసాటి ధర కావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం. దానికి తగ్గట్టుగా జనసేన తరపు నుంచి ప్రత్యేకంగా రాబోయే కొద్ది ఒక కార్యాచరణ రూపుదిద్దుకోబోతుంది. ఆ ఫ్లాగ్షిప్ ప్రధాన కార్యక్రమం పేరే మేము జై కిసాన్, మనకి జై కిసాన్ అని నిర్ణయించుకున్నాం. కౌలు రైతు కోసం, భూమిని తిన్నే రైతు కోసం ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం, ఒక ప్రధాన కార్యక్రమం ఆధ్వర్యంలో. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు జై కిసాన్ జై జవాన్ అని దేశానికి వెన్నెముకైన రైతు నష్టపోకుండా, దేశానికి వెన్నెముకైన రైతు నష్టపోకుండా దానికి అండగా ఉండేలాగా మేమందరూ ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం, ముఖ్యంగా జై కిసాన్ అనే ప్రోగ్రాంని కౌలు రైతు కోసం, భూమి దున్నే రైతు కోసం మేము త్వరలోనే దాన్ని బలమైన కార్యక్రమం రూపుదిద్దుకోబోతుంది. దాన్ని ఇంకొద్ది రోజుల తర్వాత దాని మీద ఒక సమగ్రమైన ఆలోచన జరిపి రకరకాల వ్యవసాయ సంఘాలతో దాన్ని అందరితో సంప్రదింపులు జరిపి ఏం కావాలి, ఎలా చేయాలి, భవిష్యత్తులో లాభసాటి ధర రావాలి ప్రతి రైతుకి. మధ్యలో దళారీ వ్యవస్థ ఉన్నప్పుడు దళారీ వ్యవస్థను కూడా తట్టుకొని నిలబడగలిగి వాడికి లాభసాటి ధర రావాలంటే ఏం చేయాలి, ఎన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక బలమైన కార్యక్రమం చేయబోతున్నాం. అలాగే నిన్న ప్రతి రైతుకి, నష్టపోయిన ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి 35,000 రూపాయలు డిమాండ్ మేము చేశాం. అది ఒక రాజకీయంగా పొలిటికల్ లబ్ధి కోసం చేసింది కాదు. క్షేత్రస్థాయి పర్యటన జరుగుతున్నప్పుడు వాళ్ళు వరుసగా లెక్కలు చెప్పుకుంటూ వెళ్ళారు. చెప్తే వెళ్తున్నప్పుడు ఉదాహరణకి నిన్న కౌలు రైతు ఒక ఆయన ఆత్మహత్య చేసుకుంది. ఆయన కేవలం పంట తీయడానికి వాలిపోయిన మొత్తం తడిచిపోయిన పంట తీయడానికి కూడా డబ్బులు లేక 8,000 12,000 లేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. 8 నుంచి 15,000 ఖర్చు అవుద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో మేము కోరుకుంది ఒకటే, అందరి దగ్గర నుంచి రైతు దగ్గర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం కూర్చోబెట్టన్నా మాకు 60,000, 45,000, 50,000 అవుతుంది. కానీ మాకు కనీసం 25,000, 25,000, 35,000 ఇలా చెప్పుకుంటూ వచ్చి మాకు అనిపించింది. ప్రతి ఒక్కరిని చూస్తుంటే ప్రతి రైతుకి 30 నుంచి 35,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డిమాండ్కి ప్రభుత్వం స్పందించి తీరాలి. ముందస్తుగా వచ్చే 48 గంటల్లో కనీసం ఆ 35,000 10,000 రూపాయలన్నా విడుదల చేయమన్నా ముందస్తు సాయంగా. ఎందుకు 10,000 రూపాయలు అని అడిగామంటే జీహెచ్ఎంసీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, తెలంగాణ రాష్ట్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద నీరు ఇళ్లలోకి వచ్చేస్తే 10,000 రూపాయలు వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆ రోజున 10,000 రూపాయలు ఇచ్చారు. ప్రతి 650 కోట్లు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ రోజున రైతుకి మేము లక్షలు అడగట్లే, కనీసం ఈ నష్టాన్ని మూడోసారి నష్టపోవడం అందువల్ల కనీసం 35,000 వారికి పరిహారంగా ఇవ్వాల్సిన మనస్ఫూర్తిగా మేము వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, పునరావృతం కాకుండా ఉండాలంటే మేము ఖచ్చితంగా ఒక బలమైన ఒక జై కిసాన్ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటే, అలాగే రేపు ఈ వర్షం నిజంగా అనుకూలించి వాతావరణం అనుకూలిస్తే ఖచ్చితంగా రేపొద్దున విజయవంతంగా అన్ని క్షేత్రస్థాయి పర్యటన జరుపుతామని చిత్తూరు జిల్లాలో జరుపుతాం. అలాగే నెల్లూరు జిల్లా గురించి చేద్దాం మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అంటే మేము ఇది లైక్ రెస్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ లాగా అని మీరు చూస్తే, ముఖ్యంగా వైసీపీ కానీ ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఒక బలమైన పని చేసినప్పుడు, నిజంగా ప్రజలకి ఆమోదయోగ్యమైన పని చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని మెచ్చుకొని తీరాలి. అలాగే అందాల్సిన న్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా విమర్శించాలి, ఖచ్చితంగా దాన్ని బయటికి తీసుకురావాలి. డెమోక్రసీలో దేర్ ఆర్ టైమ్స్ టు కన్ఫ్రాంట్, దేర్ ఆర్ టైమ్స్ టు కోఆపరేట్. అలాగే దాంట్లో భాగంగానే చూస్తే ప్రభుత్వం చేస్తుందో చేయలేదు, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నదైతే ఖచ్చితంగా సరిపోదు. అంటే 5,000, 10,000 ఇచ్చేసి చేతులు దులుపుకుందాం అనుకుంటే, అంటే మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మద్యం ఒకవైపు ప్రభుత్వమే చేస్తుంది, ఇసుక ప్రభుత్వం వాళ్ళు అనుకున్న వ్యక్తులతో చేస్తుంది. ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు సంపాదించుకున్నప్పుడు రైతుకు నిలబడటానికి ఎందుకు ఆలోచన చేస్తాం? ప్రభుత్వానికి బోల్డంత నిధులున్నాయి, దాదాపు అధికంగా మళ్ళీ పెన్షన్లు ఇచ్చే నిధులు ఉన్నప్పుడు అన్నం పెట్టే రైతుకి
ఎందుకు 35,000 ఇవ్వలేరు? అందుకని మేము వారి రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు దాకా వారి దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి స్పందన లేదు. కానీ స్పందన వస్తుందని, ఒక స్పందన రాని పక్షంలో తదుపరి కార్యాచరణ ఏముంటుందన్నప్పుడు మేము ఆలోచిస్తాం. అంటే మేము క్షమించాలి అంటే మేము ఎందుకు అడుగుతామంటే 48 గంటలేదు మేము అల్టిమేటం పెట్టడానికి వీటికి కాదు. మనిషి ఆకలితో ఉన్నప్పుడు లేదంటే కష్టం నిలబడిన కాడికి ఎప్పుడు డిసెంబర్ 25 మేము అన్ని ఆలోచించి మేషాలు లెక్క పెడితే అప్పుడు 4 చచ్చిపోయారు, 4 ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి జరగకూడదని చెప్పి 48 గంటలు పెట్టామంటే ఇది అల్టిమేటం ఇవ్వడానికి కాదు. చనిపోతుంటే కళ్ళ ముందు ఇప్పుడు 4 చనిపోతే ప్రభుత్వం స్పందించకపోతే ఎట్లాగా? అందుకని దీని దృష్టిలో మాట్లాడు. సార్ ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఆ కిసాన్ బిల్లు వెనక ముఖ్య ఉద్దేశం రైతు లాభసాటిగా ఉండాలని చెప్పి దాంట్లో తప్పులుంటే ఈ రోజు కూడా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుంది అంటే మీకు ఏవైతే అభ్యంతరాలు అవి చెప్పండి, మీరు దాని గురించి ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేస్తామని చెప్పారు. దాని ప్రకారం మీరు చూసుకుంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా సరే రైతుకి లాభం వచ్చి రైతుకి నష్టం వచ్చే పనిని ఎవరు కూడా తీసుకెళ్ళడానికి ముందుగా లేరు. దాంతో భారతీయ జనతా పార్టీ అక్కడున్న కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అదే దృష్టితో చూస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అదే దాంట్లో భాగంగానే వారు మీరు ఏవైతే అభ్యంతరాలు వాటి చెప్పండి, మేము అభ్యంతరాలు మేము యాడ్ చేసుకుంటాం బిల్లు అని చెప్తాం. ఏదండి అంటే ముఖ్యంగా కేంద్ర బిల్లు గురించి అది కేంద్ర స్థాయిలో జరుగుతుంది కాబట్టి అది మన రాష్ట్ర స్థాయిగా మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం, ఎలా చూస్తాం. దానికంటే ముందుగా ఈ రోజున తుఫాను వచ్చి 3వ తుఫాను వచ్చి జరిగిపోతున్నప్పుడు ముందస్తు కార్యక్రమం ఇది కాబట్టి మీరు దీని మీద దృష్టి పెడతాం. థ్యాంక్ యూ సార్. అనౌన్స్ చేశారండి కదా, పొద్దున్న అనౌన్స్ చేశారు. ఇది నేను సినిమాలో రాకముందు నుంచి రజనీకాంత్ గారు పాలిటిక్స్ లోకి రావాలి అని చెప్పి చాలా మాట ఉంది. ఆయన ఎప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రానప్పటికీ పరోక్షంగా ఇప్పుడు రాజకీయం తాలూకు ఆ పరిసరాల్లోనే ఉన్నారు. ఆయన పరోక్షంగా ఒకసారి ఆయనకి డిఎంకేకి గెలిపించండి అని చెప్పి ఆ టైంలో చెప్పడం, ఖచ్చితంగా ఆయన రావడాన్ని మనం ఎవరైనా సరే కొత్త వ్యక్తి వస్తున్నప్పుడు ఒక బలమైన ఆలోచనతో వస్తున్నప్పుడు అంత విపరీతమైన అభిమాన బలం ఉండి ఆయన కోరుకునే వ్యక్తుల సమూహం ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మంచిగా జరుగుతుందని నేను కోరుకుంటాను. అలాంటిది వాళ్ళందరూ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అసలు అలాంటిది ఏం లేదండి. అంటే మొన్న కూడా ఆ మధ్యలో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా విన్నాను. ఆ మధ్యన నడ్డా గారు జీహెచ్ఎంసీ ఎలక్షన్ ముందు ఫ్యూ డేస్ ముందు మాకు ఎన్డీఏ పార్ట్నర్స్ అందరితో ఒక్కొక్కరితో మీటింగ్ జరుగుతుంది. దాంట్లో భాగంగా నన్ను కూడా పిలుస్తున్నప్పుడు ముఖ్యంగా చిత్తూరు సీటు గురించి నేను వెళ్తుంటే నేను ఇక్కడే మన టీవీలో తిరుపతిలో న్యూస్ వస్తాం మన వాళ్ళు చెప్తా ఉంటే ఒకటే అనుకోవచ్చు, ఎప్పుడు కూడా అబ్సల్యూట్ చాలా స్పష్టమైన క్లారిటీ ఉంది మాకు. దానికి ఏంటంటే మాకు కూడా సంబంధించి ఇద్దరు ముగ్గురు దాదాపు ముగ్గురు అభ్యర్థులు మా తరపున ఉన్నారు. వారిని ఎలా ఈ తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి సో ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. అలాగే మేము ఏమి నిర్ణయించుకున్నామంటే అందరం కూర్చొని ఒక జాయింట్ కమిటీ పెట్టి జాయింట్ కమిటీ సిఫార్సుల మేరకు నిజంగా బాగుంది, జనసేనకి బాగుంటుందంటే జనసేన చేస్తుంది, లేదంటే భారతీయ జనతా పార్టీకి బాగుంటుంది, ఇవన్నీ ఒక సమగ్రంగా జాయింట్ కమిటీ సంపూర్ణంగా కూర్చొని ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే ప్రభావితంగా చేయగలం వీటన్నిటిని ఆలోచించే ముందుకెళ్తాం తప్ప అందుకని మీరు చూస్తే తర్వాత ఎవరు కూడా దాన్ని డిక్లేర్ చేయలేదు. భారతీయ జనతా పార్టీ కూడా ఎవరు డిక్లేర్ చేయలేదు. అది ఎవరైనా డిక్లేర్ చేస్తే కేంద్ర స్థాయి నాయకత్వం నుంచి ఖచ్చితంగా డిక్లేర్ చేస్తారు. అది మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకుంటాం తప్ప అది ఇండివిజువల్ కూర్చొని త్యాగాలు చేయడాలు లేవు. అలా ప్రతిదీ త్యాగం అనుకుంటే ఎట్లా, ఇది కలిసి పనిచేస్తామని అనుకున్నప్పుడు దానిని అందరూ కలిసి సమగ్రంగా కూర్చొని నిర్ణయం తీసుకుంటాం. ఎవరికండి? అవునండి, ఖచ్చితంగా 150 కోట్లు ఒక్కొక్క ఈ ప్రశ్న అందరిని అడగాలి. మీరు ప్రతి ప్రజాప్రతినిధిని అడగండి. నా వంతు కృషి నేను చేసుకుంటూ వెళ్తాం, ఖచ్చితంగా చేస్తాం. అలాగే మనందరం ట్యాక్సీలు కట్టింది ప్రభుత్వానికి కడుతున్నాం, ప్రభుత్వ ఎక్స్చెకర్లు ప్రభుత్వ ఖజానాకి వెళ్తున్నాం. ముందస్తు బాధ్యత మొన్న కూడా అదే చెప్పాను.
విరాళం అనేది నేను స్పందించి ఇష్టంతో ఇస్తాం. నాకేదో డబ్బు ఇస్తున్నానంటే ఏదో నాకు దానివల్ల గుర్తింపు ఓట్ల కోసం నిజంగా స్పందించి ఇస్తాం. అలాగే ఎక్స్ ఆర్మీ వాళ్ళకి ఇచ్చాం, సైనిక బోర్డుకి ఇచ్చాం, స్పందించి ఇస్తాం. అంతేగాని ఇదేదో కూర్చోబెట్టి కోవిడ్ నేను ఒకడైనా సంపాదించాను. ప్రతి ఒక్కరు ఎవరి స్థాయిల్లో 1000 రూపాయలు సంపాదించాడు 1 రూపాయి ఇవ్వచ్చు. అలాగే 150 కోట్లు, 300 కోట్లు, లేదంటే 200 కోట్లు పెట్టి రాజ్యసభ సీట్లు కొనుక్కునే వాళ్ళు కూడా ఇవ్వచ్చు. సో మీరు ఈ ప్రశ్న మీ ఆలోచన ధార మీరు అడిగిన ప్రశ్న ఇది ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని ఆలోచించి తీరాలి. కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడికే కాదు ఈ ప్రశ్న. మీరు ప్రతి ప్రజాప్రతినిధికి కూడా మీరు, ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్యే ఎన్నికలకి 30 కోట్లు, 40 కోట్లు, 150 కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నప్పుడు అలాంటి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎంత ఇవ్వబోతున్నారు వ్యక్తిగతంగా? అందరూ డబ్బులు వ్యక్తిగతంగా ఎంతో కొంత ప్రభుత్వ ఖజానా నుంచి ఇప్పించడం, అందరూ ట్యాక్సులు, అందరూ శ్రమతోటి, ఉమ్మడి శ్రమతోటి డబ్బులు కలెక్ట్ చేస్తే ఆ డబ్బులు ఇప్పించడం కాదు. మీరు కనీసం మీరు ఎంత ఇస్తారు అది కూడా మీరు ప్రశ్న వేస్తే ఖచ్చితంగా అది బాగుంటుందని మనస్ఫూర్తి తెలియజేసుకుంటాం. ఏదండి గుర్తు కనిపించదు, గ్లాస్ సింబల్ అంటారా? అంటే మీకు ఎలక్షన్ టైం కాదని చెప్పి వదిలేస్తాం. ఎందుకంటే అంటే ఒకటేంటంటే పొలిటికల్ ప్రాసెస్ లో సుఖంగా అయితే అవుతుండదు. ఇబ్బందులు లేకుండా, కేసులు లేకుండా, ఒక మాట పడకుండా, చొక్కా నలకుండా మటుకు రాజకీయాలు ఎవరు చేయలేదు. ఈ స్థాయిలో ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటే, గొడవలు ఉంటాయి. అలాగే మా కార్యకర్తల మీద ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రతిసారి మేము బలంగా వచ్చి మాట్లాడతాం, నిలబడతాం. అంటే ప్రతిసారి మేమేంటి గొడవలు పెట్టుకోవడానికి, గొడవ పెద్ద చేయడానికంటే కూడా గొడవని ఎలాగ దాన్ని తగ్గించి ఒక న్యూట్రల్ పరిస్థితులు తీసుకురావాలని కోరుకుంటాం తప్ప గొడవ పెంచాలని అనే దృష్టి జనసేనకి లేదు. అలాగే మా కార్యకర్తలు దాడులు జరుగుతూ ఖచ్చితంగా చాలా బలంగా అండగా నిలబడతాం. దీనికి ప్రత్యేకమైన ప్రత్యక్ష కారణం మీరు ఆ మధ్యన కాకినాడలో జరిగిన సంఘటనగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.